ప్రభునందు ప్రియులు పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యం శుభము కలగాలని కోరుతూ మీ తండ్రి. ప్రియులారా, నిజమైన దేవుని సంఘం సేవ, సంస్కరణ వీటన్నిటికీ ఎప్పుడూ ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. పిల్లలు కనుక మీరు చంచలుగా మారకండి. పర్వాలేదు, వచ్చే నష్టమే లేదు. క్రీస్తు మరణించిన తర్వాత చాలా పెద్ద విప్లవం, అల్లర్లు, గొడవలు, కొట్లాట్లు, హింసలు జరిగాయి. ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు మరణించి సమాధి చేయబడి వెళ్ళిపోయిన తరువాత అపోస్తలుడు చాలా బాధలు ఫేస్ చేశారు. ఎక్కడైనా అంతే. ఏ సంఘం అయినా యథార్థ సంఘం, దేవుని వాక్యానుసారమైన సంఘం, దేవుని వాక్యానుసారమైన సంఘం. ఎందుకంటే మనం అన్నిటిలో కూడా ఎవ్వరికి పడం. లోకమైతే తన వారిని స్నేహిస్తుంది. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఎన్ని దాన పుణ్య దాతృత్వ కార్యక్రమాలు చేశారు. వాటన్నిటినీ వక్రంగా చిత్రీకరిస్తూ ఏదో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే వాళ్ళనుగా మనల్ని చూపిస్తున్నారు. కిట్టని వాళ్ళంటే పెద్దగా ఫీల్ అవ్వకండి. అది మనం ఏం చేస్తున్నామో పైనున్న దేవునికి తెలుసు, భూమి మీద ఉన్న మనుషులందరికీ తెలుసు. మనం ఎక్కడో 4 గోడల మధ్య చేసింది కాదు. నరి రోడ్ల మీద అధికారుల అనుమతులతో, పోలీసుల అండదండాలతో ఎన్నో ర్యాలీలు మనం చేసాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగితే లోకం అంతా చీకటి అనే సామెతకి ఇది పనికిరాదు. వాళ్ళ బాధలు, మన ఎదుగుదలను భరించలేక, మన గొప్పదానాన్ని సహించలేక, ఏదో రకంగా మనకి ఇబ్బందిని కలుగు చేయటానికి. కనుక యేసు వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ మాటలు వచ్చి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస. దానికి ముందే ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఆ హింసకు యెరూషలేము సంఘములో ఉన్నవారు చెదిరిపోయారు. యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చాలా పెద్ద కష్టాలు మనం అనుభవించేవి ఏమాత్రం ఇందులో చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోగా వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఏం జరిగిందంటే, భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతన్ని గూర్చి ప్రలాపించరు. సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. స్టెఫన్ చనిపోవటం చాలా చాలా బాధలు పెట్టారండి. అది నిజమైన దేవుని సంఘానికి మాత్రమే వర్తిస్తుంది. వాక్యానుసారముగా 100%. మరి నా కుమారుడు సురేష్, మీకు తెలుసు, కువైట్ డిప్యూటీ డైరెక్టర్. ఒంటరిగా ఒకరోజు చీకటి పడిన వేళ బైబిల్ యూనివర్సిటీ బిల్డింగ్కి వచ్చాడు. డాడీ నా గురించి ప్రార్థించండి.
నేను కువైట్ దేశం వెళ్తున్నాను. సీడీలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, కమాండ్ పంపించాను ఒంటరిగా. అలా ఒంటరిగా వెళ్ళినవాడు ఈరోజు కొన్ని వందల మందిని ఆ దేశంలో దేవుని కొరకు సిద్ధపరిచాడు. నిజంగా అండి, ఫిలిప్పీ సంఘం గుర్తొస్తుంటుందని నాకు. ఫిలిప్పీకి రాసిన పత్రికలో నన్ను గూర్చి ఇంతకాలానికి మీరు ఆలోచించారు అంటే ఒక బోధకుని గురించి ఆలోచించే సంఘం. మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం అపోస్తలుడైన పౌలు అవసరతలు తీరుస్తున్నారట. నిజంగా అండి, 10 ఏళ్లలో కువైట్ అభివృద్ధి పొందింది. భయంకరమైన కష్టాలు, శ్రమలు కువైట్ దేశంలో ఉన్న సంఘానికి వచ్చింది. లోపలున్న కపట సహోదరుల విద్వేషాగ్నుల జ్వాలలు కక్కేశారు వాళ్ళు. ఇక దేశం విడిచి వెళ్ళిపోతామా అనే పరిస్థితికి చాలామంది వెళ్ళిపోయారండి. ఇప్పటికే దేశం విడిచి వెళ్ళిపోతామనే పరిస్థితి కూడా కువైట్లో ఉన్న నా పిల్లలకు సంభవించింది. వీళ్ళు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసేది. ఈ మాట కువైట్ సంఘంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఈ కువైట్ సంఘానికి వర్తిస్తుందండి. నా విషయంలో నా గురించి ఆలోచించి, డాడీ ఉన్నారా, తిన్నారా, బట్టలు ఉన్నాయా లేవా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉందో డాడీ అనేది మొట్టమొదటి వాళ్ళ లెటరు. మోదవలసలో నిర్మాణ కాలంలో నిజంగా లక్షలాది రూపాయల పిల్లలు పంపించారండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తున్నాను మీకు. కష్టాల కాలంలో పంపరు, మనం అడగలేము. అంత గొప్ప మనస్సాక్షి ఉన్న పిల్లలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న పిల్లలు, బాధలు అనుభవిస్తున్న పిల్లలు, అవమానాలు అనుభవిస్తున్న పిల్లలు. నా గురించి ఆలోచించే ఏకైక సంఘం ఉండదు. మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరే. డాడీ నేను వెళ్తున్నాను డాడీ అని ఆ రోజు చెప్పిన మాట, ఆ రోజు ప్రార్థన చేసి నేను పంపిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఈరోజు ఒక్కడు వందలుగా మారిపోయాడు అక్కడికి వెళ్ళి. అప్పుడప్పుడు అడుగుతుంటాడు, డాడీ నేను ఇండియా వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అంటే, మోదవలస బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బిల్డింగు నిన్ను అధికారిగా నియమించి అక్కడ కళాశాలను ప్రారంభించమంటాను నాయన, నీకు అక్కడ ఇల్లు ఇస్తాను నాయన, నీకు అక్కడ కారు కొంటాను నాయన అంటే, ఎప్పటికైనా నా పరిస్థితి తారుమారు అవుతుందేమో అన్న ఆలోచనలతో కుమారుడు ఈ ప్రశ్నలు వేస్తున్నాడేమో. అంటే ఒక తండ్రిగా నేను ఆలోచించే ఆలోచన అండి. కువైట్లో ఉన్న పిల్లలందరినీ నేను ప్రేమిస్తున్నానండి. లక్షలాది రూపాయలను పంపుతున్న పిల్లలు వంటి వాళ్ళు నా అవసరాలకు. ఎన్నో కష్టాలు అనుభవించిన పిల్లలు. ఈ కష్టాలు అనేవి దేవుని కొరకు నిత్యము త్యాగాలు చేసేవాళ్లే, దేవుని కొరకు బ్రతికేవాళ్లే
దేవుని కొరకు జీవిద్దాం అనుకునే వాళ్ళకి ఈ కష్టాలన్నీ వస్తుంటాయండి. బైబిల్ యూనివర్సిటీని కూల్చేద్దామని చాలామంది అనుకుంటున్నారు. చాలా కాలంగా దీన్ని ముయించేయాలి అని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. తండ్రి ఆజ్ఞ లేనిదే, పరమందున్న మన తండ్రి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదండి. నా పిల్లలు ధైర్యంగా ఉండండి. కేవలం దేవుని జ్ఞానాన్ని నేర్పించటం కోసం, సమాజానికి అభ్యుదయవాదుల్ని, సంస్కర్తలను, జ్ఞానులను, మంచివారిని తయారు చేసి పంపే ఒక చక్కటి యంత్రం అండి అది బైబిల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్. లోక విద్యను నేర్పించమండి మనం. చాలామంది గత కాలంలో వచ్చారండి, ఏమండి మీకు యూసీజీ ఇచ్చేస్తాం, ఇక్కడ బీబీటీహెచ్ అయితే అక్కడ బీఏ బీకామ్ ఇవన్నీ ఈక్వల్ అయిపోద్దంటే, నా పిల్లలకు బ్రతుకు తెరువు కోసం మేము పాఠాలు నేర్పించడం లేదు. శాశ్వత బ్రతుకు కోసం నేర్పిస్తున్నాం బైబిల్ని. బ్రతుకు తెరువు కోసం, లోకంలో బ్రతుకు తెరువు కోసం మేము బైబిల్ నేర్పించడం లేదు, మేము బైబిల్ చేపట్టలేదు. చాలామంది బ్రతకటం కోసం బైబిల్ పట్టుకుంటారు. మా కళాశాల యూనివర్సిటీ ప్రారంభ కాలంలో కొన్ని మాటలు వాళ్ళ తల్లిదండ్రులు స్టూడెంట్స్తో అన్న మాటలండి. రే, బైబిల్ చదివితే నీకు అన్నం పెడుతుందిరా బైబిలు, బైబిల్ పట్టుకుంటే అన్నం పెడుతుందా మీకు, బ్రతకలేవురా బైబిల్ పట్టుకుంటే అని అవమానపరిచిన తల్లిదండ్రులు ఇసడించుకున్న పిల్లలు మాత్రం బైబిల్ మీద పట్టు వదలలేదండి. మేము ఇతర మతాలను ద్వేషించి తిరుగుబాటుకో దేనికో చేస్తున్నామని తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారండి. కానీ దేవుడికి లెక్క చెప్పుకోవాలి. మా మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికే ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాలి. ఇక ఏఐటీసీసీ వాళ్ళేదో వదరబోతులని, దేశానికి భిన్నంగా మేము ప్రవర్తిస్తున్నామని, వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నామని తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారు. కిట్టక సహించలేక. ఎందుకంటే వాళ్ళు కడుపు కట్టుకొని అన్నాన్ని పంచారు. వాళ్ళ ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డలున్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ కొరకు బట్టలు కొనిచ్చారు నా పిల్లలు. నీళ్ళు ఇచ్చారు, మజ్జిగిచ్చారు, భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారు, మందులు ఇచ్చారు. ఏఐటీసీ అండి. ఒకసారి మా ఏఐటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఎన్ని ధర్మకార్యాలు, ఎన్ని పుణ్యకార్యాలు. మా వెబ్సైట్ని చూస్తే మీకు అన్నీ కనబడతాయి. మేము ఈరోజు మీరన్నారని పెట్టినవి కాదు, ఎప్పుడో సంవత్సరాల కిందట లోడ్ చేసి పెట్టినవి అన్నీ. మీరు వెబ్సైట్ చూడండి, పర్వాలేదు. ఎవరో గాలి మాటలు అనగానే గాలి మాటలు అమ్మేయకండి, భయపడకండి. కళ్ళు సరిపోవండి, అన్ని కార్యక్రమాలు చేస్తాం. చివరికి రక్తదానాలు, అవయవదానాలు అంతవరకు వెళ్ళిపోయామండి. మమ్మల్ని అనడానికి వాళ్ళకు నోరు రాకూడదు, కానీ ఎందుకంటున్నారో వాళ్ళే తెలుసుకోవటం చాలా మంచిది. ఇన్ని ప్రోగ్రామ్స్ ఏఐటీసీసీ 8 రాష్ట్రాల్లో చేస్తుంది. 8 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు. దయచేసి అవమానపరచకండి, మమ్మల్ని కించపరచకండి. నేరం చేస్తే నిలబెట్టండి. ఫండ్స్ గురించి ఇతర దేశాల నుంచి మేమేమి అడుక్కోండి. నా పిల్లల కష్టం ఉండదు. కూలీ నాలీ చేసిన వాళ్ళే ఇన్ని త్యాగాలు చేస్తే, కూలీ నాలీ చేసిన వాళ్ళే ఇన్ని త్యాగాలు చేశారండి. డబ్బు కోసం ఎలా ఎవ్వరూ ప్రలాపించరండి, కోరుకోరు డబ్బుని.
అలానే ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నాం అనుకున్నారా? అడగండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. జగన్ క్రైస్తవుడు, సీఎం అయ్యాడు, మనం ఏటేటో తెచ్చుకుందాం, అలాంటి ఆలోచనలు మా దగ్గర లేవండి. గౌరవించాం. అతడి పదవికి రావాలని కష్టపడి ఎలుగెత్తి పబ్లిక్ మీటింగ్స్లో జగన్ను గెలిపించండి అని ప్రాధేయపడ్డాం ప్రజల్ని మహాసభల్లో. రోమపత్రిక 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. కెట్టిన వాళ్ళండి. బోధ నేర్చుకోరు, పాఠాలు నేర్చుకోరు. తిరుగుబాటు చేస్తారండి వాళ్ళు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. తిరుగుబాటు దేనికి? నువ్వేమైనా ఇచ్చావా? నువ్వేమైనా త్యాగధనుడవా? నువ్వేమైనా దైవజనుడువా? తిరుగుబాటుదారుడవు. పిల్లలు బలహీనపడకూడదండి. ఇలాంటివి గత 2000 సంవత్సరాల నుంచి చరిత్రలో రాయబడ్డాయి, జరుగుతాయి. నిన్న ఒక క్లిప్ వచ్చిందండి, పంపించాను. ఇజ్రాయెల్లో క్రీస్తుని బోధిస్తుంటాడు. ఇజ్రాయెల్లో సువార్థికులు ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ఈవేళ ఉదయమే పెట్టాను. నేను మాట అనగానే మీకు వెంటనే ఫింగర్స్ పనిచేయాలి. అదే ఉంచు. జెరూసలేము సువార్త, యూదులు ప్రతిఘటన. నేను ఎపిసోడ్స్లో మాట్లాడుతున్నానండి, సుదూరుగా చూడండి. మీరు క్రైస్తవ మత ప్రచారం చేయదలుచుకుంటే వేరే చోటికి వెళ్ళిపోండి. ఇది యూదుల దేశం. తిరుగుబాటుదారులు అండి వాళ్ళు. యూదులు తిరుగుబాటుదారులు, యూద జాతి. సువార్త ప్రకటిస్తున్నారు, బ్యాగులు తగిలించుకొని వెళ్ళు. మీరు క్రైస్తవ మత ప్రచారం చేయదలుచుకుంటే వేరే చోటుకు వెళ్ళిపోండి. ఇది యూదుల దేశం. తరిమేస్తున్నారండి. ది నెక్స్ట్ ఇది క్రైస్తవ దేశం. తీసావు. ఇది క్రైస్తవ మత ప్రచారం చేయదలుచుకుంటే వేరే చోటుకి వెళ్ళిపోండి. ఇది యూదుల దేశం. నేను యూదుడిని, గడ్డాలు పెంచుకున్నాను, నువ్వు ఇక్కడ వాక్యం చెప్పొద్దు, క్రీస్తును ప్రకటించవద్దు. వాక్యం అంటే క్రీస్తును ప్రకటించకూడదు. ఇది క్రైస్తవ దేశం కాదు. మీ మాట ఎక్కడ వింటారో అక్కడికి వెళ్ళండి. ఒక యూదుడు, వృద్ధుడైన యూదుడు, క్రైస్తవ యంగ్ బాయ్ యేసును ప్రకటిస్తున్న బాబుతో చెప్తున్నాడు, మీ మాట ఎక్కడ వింటారో అక్కడికి వెళ్ళండి. ముందుది ఒకటి మిస్ అయింది. ఇక్కడికి రాకండి. మేము యూదులుగానే ఉంటాం. అరమిక భాషలో మాట్లాడుతున్నాడండి. మనకు తెలుగు ట్రాన్స్లేషన్ వేస్తున్నాడు. ఇక్కడికి రాకండి. మేము యూదులుగానే ఉంటాం. క్రైస్తవులం కాలేం. క్రీస్తును నమ్మం. మీ మనిషి యేసు
గురించి చెప్పకండి, మాకు అంతా తెలుసు, యేసు గురించి మాకు అంతా తెలుసు. మీ మనిషి యేసు, వాళ్ళ మనిషి కాదట. యూద జాతిలో పుట్టాడు, యూదుడు అనిపించుకున్నాడు, యూదులకు రాజుగా వచ్చాడు. వాళ్ళకు తెలియదట. చూడండి, 2000 సంవత్సరాలు అయింది. ఆ వృద్ధుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు చేసేది బాగాలేదు, ఇది మీకు భావ్యం కాదు. మీరు చేసేది బాగాలేదు, ఇది మీకు భావ్యం కాదు అంటే సువార్త చెప్పకూడదు. నేను మీకన్నా ఎక్కువే చదివాను, దశాబ్దాల పాటు చదివాను. 10 సంవత్సరాలు చదివాడట. నేను మీకన్నా ఎక్కువే చదివాను, దశాబ్దాల పాటు చదివాను. మీరు మత ప్రచారం చేయదలిస్తే ఇంకెక్కడికైనా వెళ్ళండి. అర్కనసాస, అమెరికా వెళ్ళండి, అర్కనసాస, అమెరికా వెళ్ళండి. మీరు మత ప్రచారం చేయదలిసి ఇంకెక్కడికైనా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి. యూదులు చూసారు ఎంత తిరుగుబాటు. అలాగా వెళ్ళిపోయి నేను అవి చదువుతుండండి, మీరు కిందన వస్తున్నవన్నీ చదువుతుండండి. ఇక్కడ మిమ్మల్ని స్వాగతిస్తారు, మీ మాట వింటారు. అక్కడ మేము యూదులం చప్పట్లు, మేము యూదులం, మీ మత ప్రచారం ఎక్కడ కాదు, వేరే చోట చేయండి. తూర్పు జెరూసలేం వెళ్ళండి, క్రైస్తవులు ఉన్నారు అక్కడ. నాకు క్రైస్తవం గురించి అంతా తెలుసు, మీరు మాట్లాడకండి, మీరు వినండి. మాకు క్రైస్తవ్యం బోధించకండి, యూదులు మతం మార్చకండి, యూదులను మతం మార్చకండి. మేము ఈ పెంట బుల్షిట్ 2000 ఇయర్స్గా వింటున్నాం. పెంటట చూడండి. మేము మీకు ఎంత పొగరో, నిర్లక్ష్య ఏంటైనా అక్కడ ఏదో అడ్డు నిర్లజ్జత ఉంటే మా దేశానికి వచ్చి యూదులను మతం మార్చే ప్రయత్నం చేస్తారు. ఏమంటే మన భారతదేశంలో ఏవి వింటున్నామో అవే మాట్లాడండి. యూదులు కూడా వాళ్ళు యేసు ఆ జాతిలోనే పుట్టాడు, యూదుల జాతిలోనే పుట్టాడు ఆయన. అక్కడ ఆయన్ని స్వీకరించలేదండి, వాళ్ళు స్వీకరించరండి ఎవరు యేసుని. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల నుంచి ఇంతవరకు మనం ఆలోచిస్తే కంట తడిపెట్టుకోవాలి కదండి. మనం ప్రకటించలేమండి, ఎక్కడికి వెళ్ళి ప్రకటించలేము. అమెరికా వెళ్ళానంటే అలా వింటారా? బైబిల్కు భిన్నంగా చట్టాలు చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. భారతదేశం వస్తే వీలు వింటారా? విదేశీ మతాన్ని మాకు బోధించకండి. దేవుని పిల్లలారా, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కూడా యూదులు అంటే ప్రేమ అండి వాళ్ళకి. మన వాళ్ళు ఎంత అమాయకులో చూడండి. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఉన్నారా, వీళ్ళందరికీ యూదులంటే చాలా ప్రేమ, దేవుని పిల్లలు అనే అభిమానం ఉందండి మన వాళ్ళందరికీ, మన క్రైస్తవులకి. కానీ వాళ్ళకు ఒక నిజం తెలియదండి ఇంతవరకు, నేను పుట్టినంతవరకు. వాళ్ళు బద్ధశత్రువులు యేసుక్రీస్తుకని. యూదుల కోసం ప్రార్థన చేస్తారు. సువార్త కూడా చెప్పొద్దంటున్నాడు యూద దేశంలో, జెరూసలేంలో. దేవుని పిల్లలారా, కష్టకాలం కదా, మనంతా కష్టాల కాలంలో ఉన్నాం మనమంతా. శ్రమలు, సంఘమునకు మహాహింస. నిజమైన దేవుని సంఘాలు అనుభవిస్తున్నాయి ఇవన్నీ. నిజమైన దేవుని సంఘాలు ఈ కష్టాలు అనుభవిస్తున్నాయి. మనసు కకావికలం అవుతుంది. దేవుని కొరకు పని చేద్దాము అంటే పని చెయ్యనివ్వని పరిస్థితులు ఎదురవుతున్నాయి మనకి.
ఇక ఏ బోధ సమాజంలో వినిపించాలో ఆ బోధకు భిన్నమైన బోధలు సమాజంలోకి వెళ్ళిపోతున్నాయి మనకంటే ముందు. మనం ఎంత నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ బోధన చేసినా సరే వాళ్ళు పితృ పారంపర్యాచారాల బోధే. మా తాతలు ఇలా ఉన్నారు, మా ముత్తాతలు ఇలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ యూద దేశంలో కూడా, ఈ జెరూసలేములో కూడా పూర్వీకులు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో మేము అలాగే ఉంటాం, మా యూదులు ఎలా ఉన్నారో మేము అలాగే ఉంటాం అంటున్నారు. కానీ యేసుని స్వీకరించరు వాళ్ళు. అస్సలు ఆయన మాట చెప్తేనే పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇక్కడ దేవుని బోధ చేసిన వీళ్ళు పట్టించుకోరు. మరి మన దేశంలో ఉన్న క్రైస్తవులకి ఏమైనా వీళ్ళు స్వచ్ఛమైన బోధ వింటారంటే వీళ్ళు మా పితృ పారంపర్యాచారాల్లో మేము ఏ ఏ సంఘాలలో ఉన్నామో ఆ సంఘాల మత శాఖలన్నీ మావి. కానీ మేము క్రీస్తు సంఘం అని అనిపించుకోము, క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టాం. ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి? వాదనలో పెట్టుకోకండి. వినకపోతే వాదనలో పెట్టకండి. వాళ్ళు వినరు కదా, ఎందుకు చెప్పాలి అనుకుంటారు? వినని వారికి మీరు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారు? నా అనుభవం, 72 ఏళ్ల వయసులో నా అనుభవం, అది నేర్పించిన పాఠాలు. వాళ్ళు వినరు. అపోస్తల కార్యాల్లో ఇదిగో కొన్ని దినాలు వస్తున్నాయి. ఆ దినముల్లో ఒకడు విషయాన్ని ఎంత చెప్పినా వాళ్ళు వినరట. ఏమండే? ఇదిగో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 41. ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడండి, నశించండి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు. ప్రాఫెసీ అండి. ఇదిగో తిరస్కరించు వారులారా, తిరస్కరణ. ఒక మంచి చెబితే ఎదుటివాడు తిరస్కరిస్తున్నాడు. తిరస్కరణ. ఆశ్చర్యపడి నశించండి. మీరు ఇక ఆశ్చర్యపడి నశించండి. ఎందుకర్రా జెరూసలేం వెళ్తారు? దేనికి వెళ్తారు? అక్కడికి యేసు పుట్టాడనా? ప్రతి వాళ్ళకి జన్మస్థలం ఉంటుంది, పుట్టుక. వ్యక్తి చెప్పిన బోధ కావాలా? వ్యక్తి పుట్టిన స్థలం కావాలా? వ్యక్తి చెప్పిన మాటలు వింటావా? వ్యక్తి కావాలా? వ్యక్తి పుట్టిన స్థలం కావాలా? మెటీరియల్గానే చూసిందండి ప్రపంచం. ఆశ్చర్యపడి నశించుటి. మీ దినములలో నేనొక కార్యం చేస్తాను. క్రీస్తు పుడతాడు, ప్రపంచ చక్రవర్తి ఏలుతాడు, లోకం మారాలి. మహాజ్ఞానం బైబిలే, సకల శాస్త్రాలు అధిగమించిన బైబిలే. ఒకడు మీకు ఎంత వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. 40వ వచనంలో ప్రవక్తల గ్రంథముల యందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకొనుడి. అదేమనగా అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. నేను నీతో మాట్లాడుతున్నాను యెహెజ్కేలు, నీ నోరు తెరుస్తాను యెహెజ్కేలు. వారు తిరుగుబాటు చేయవారు గనుక ఇది ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథములో ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథములో రాయబడిన మాటలు ఇవి. నూతన నిబంధనలో అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో చెప్తున్నాడు.
వారు తిరుగుబాటు చేయువారు కనుక నీవు వారి యొద్దకు పో. నీవు వారి యొద్దకు పోయి వారు వినుగాక. వినువారు వినాలి, విననొల్లని వాడు విననొల్లని వాడు విననొల్లని వానిగానే ఉండిపోనివ్వండి. అని ప్రభువు యెహోవా ప్రభువుకు యెహోవా దేవుడు కన్న తండ్రి సృష్టికర్త చెబుతున్నాడు. ఎక్కడో ప్రవక్తల గ్రంథాలలో ఉన్నది, అది అక్షరాల ఈనాటి వరకు నెరవేరింది. మొదటి శతాబ్దం నుండి, క్రీస్తు పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు 2021 నమ్మరండి, నమ్మరని డిస్కరేజ్ అవ్వకండి, ఓపికతో ఉండండి. కొందరినైనా కాపాడదాం, కొందరికైనా ఈ జ్ఞానాన్ని నేర్పిద్దాం. మనకన్నీ ఆటంకాలే. God bless you.